example. Okay. Example, I was when changing. Isaac was sold. Example. Right. So let's have a look at a few examples of blessing. So the When first Isaac one. was blind, he మనకు laying ఎగ్జాంపుల్ hands on his son. ఉదాహరణలు చూసుకుందాం మనం ఇప్పుడు. Genesis. Isaac. Yes, Isaac. And we look at Genesis chapter 27, verse 30. Let's go and have a look at an example. ఆదికాండం 27వ అధ్యాయము 30వ వచనం. When he was old, they called the తెలుగులో sons and చదవండి, laying hands. ఎవరు చదివినా తెలుగులో చదవండి. ఆదికాండము 27వ అధ్యాయము 30వ వచనం. అయిన తరువాత ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినను తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన యాసావు ఎటాడు వచ్చెను. అతడును రుచిగల భోజ్యమును సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరు అని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను యాసావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వాడెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతని నిజముగా దీవించి తిని, అతడు జీవింపబడెను వాడే ఆయను అనెను. యాసావు తన ఓకే చాలు బ్రదర్, 33 వరకు. 31వ వచనం ఒకటే బ్రదర్. 30వ వచనం. Just verse 30. So the question is, why was the blessing so important to Rebecca and Jacob? Why was the blessing so important to Rebecca and Jacob? రెబెకాకు యాకోబుకి ఆశీర్వాదం ఒక గొప్పతనం ఎలా వచ్చింది? వై వాజ్ ద బ్లెస్సింగ్ సో ఇంపార్టెంట్ టు రెబెకా అండ్ యాకోబ్? ఇది ప్రశ్న అండి. 30 చూడండి. అబ్రహాము చేతులుంచి ద్వారాగా అబ్రహాము చేతులుంచి ఆశీర్వదించాను. 30 వచనం చదవం బ్రదర్ సత్యరాజ్ గారు ఒకసారి మళ్ళా. 30 వచనం. 30. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన యాసావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యమును సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. ఓకే బ్రదర్. He brought the tasted food. బ్రదర్ టిరిజాన్ గారు He brought the tasted food. మీ వాయిస్ కట్ అవుతుంది బ్రదర్. భోజనము చేసిన తర్వాత తన కుమారుడిని దీవించాడండి. రెండోసారి దీవించమని అడిగినప్పుడు Brother Stan, can you answer it? You got to ask me the question. So I guess the question is, why was the blessing so important to Rebecca? What does the brothers answer? So let me hear their answers. Yes, brother. What do they say? ఒకళ్ళు టేస్ట్లెస్ ఫుడ్ తెచ్చారని టీడీ జాన్ గారు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు ఆన్సర్స్? So the son was brought tasted food. Tasted food? It was definitely more than food. So we want to know, why was it so important? It's more than food. So why was the blessing so important? For getting the blessings from the Father. Yes, and still getting a blessing from the Father. Why is that so important? And what does it do? See,
hunting, Esau came to him from hunting. Yes, it came from And hunting. why was the blessing important? వేటాడి తెచ్చిన రుచిగల భోజనమును తెచ్చాను. Rebecca cheated to. Rebecca is a saying liar. Yeah, it was definitely more than food. So we know about the food, but there was something. Why was it so important? What did that blessing do to Jacob? రెబికాకు యాకోబుకి ఆశీర్వాదం ఎందుకు అంతగా ఇంపార్టెంట్? బ్రదర్ అక్కడ క్వశ్చన్ అండి, వై వాజ్ ద బ్లెస్సింగ్ సో ఇంపార్టెంట్ టు రెబికా అండ్ జాకోబ్ అంటే రెబికాకు యాకోబ్కి ఆశీర్వాదం ఎందుకు అవసరం? అక్కడ దేవుని చిత్తం ఆశీర్వాదం ప్రకారంగా ఎందుకు కావాలి? దేవుని చిత్తం ప్రకారం నెరవేర్పది ప్రవచనం ఉంది బ్రదర్. దేవుడు చెప్పండి జీవించిన brother. చోట, అది ప్రవచనం ఉంది, నెరవేర్పు జరగాలి కాబట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. రెండవది తండ్రి అయిన ఇస్సాకును తృప్తిపరిచారు వాళ్ళు. ఆనాటి కాలంలో పెద్దవాడికి ఆశీర్వాదం తండ్రి ఇవ్వాలండి, పెద్దవాడికి ఆశీర్వాదం ఇవ్వాలి, జ్యేష్ఠుడు అలా కాబట్టి. కాదండి, అలా కాదండి అయ్యగారు. ఇప్పుడు కూడా పెద్దవాడే పెత్తనం చేస్తాడు, కానీ ఆశీర్వాదం రావాలి అంటే పెద్దవాడికి రావాలి కానీ చిన్నవాడికి రాకూడదు. కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారం యాకోబుకి వచ్చింది, దేవుని చిత్తం ప్రకారంగా యాకోబుకి వచ్చింది. అంటే అలా కాదండి, తండ్రి అయినటువంటి ఇస్సాకు బలహీనతలో ఉన్నప్పుడు ఇస్సాకుని మొదటిగా తృప్తిపరిచిన వాళ్ళు యాకోబు. తృప్తిపరిచాడు కాబట్టి తన యొక్క మనసులో ఉండేటువంటి ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చేశాడు. యాసావు లేటుగా వచ్చాడు. తృప్తిపరచడానికి కారణం ఏసావునని చెప్పి అడిగాడు కదా, ఆశీర్వాదం పొందాడు. తప్పండి, ఆపండి, అది తప్పది. ఒక్కొక్కరు చెప్పింది చెప్పు పీటర్. బ్రదర్ గారికి ఎవరేం చెప్తున్నారో ఆన్సర్ చెప్పు. చెప్పండి మరి, ఒక్కొక్కరు చెప్పండి. ఏసావు యాక్చువల్ పెద్దవాడు అనుకొని యాకోబు మోసపూరితంగా వెళ్ళి నేనే పెద్దవాడును, నేనే ఏసావును అని ఆయన ఆశీర్వాదం పొందాడు. అది చెప్పు. Brother, he was saying that Why was the blessing? Esau was the big brother, so he was going and there and asking, I am the big brother, so he got the blessing, the first. బ్రదర్ Yes. చెప్పండి. ఓకే ప్రొసీడ్ బ్రదర్, ప్రొసీడ్. Yeah. So what does a blessing do? What happens when you are blessed? What does it do? అక్కడ ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏం జరిగిందండి? No, because of Jacob need the blessings, because of he is a father of the 12 children. Jacob is the father of the 12 children. Yeah. That's why he needs the blessings from the father. The Rebecca is playing the game there and saying lay and saying the laying. Rebecca is laying. ఇక్కడ మోసం చేయడం అనేది జరిగింది, మోసం చేయడం జరిగింది. పీటర్ చెప్పది. Brother, they were saying that three points there. One is that there is a cheating, and also one is that Esau is the big one, so he's get the blessing, and one is they're saying that he's the 12 children. Jacob is the 12 father of the 12 children, so he need the blessing for that here. 3 points is there. Right. They were saying that. So the big question is, why a blessing? What does it do? You know, and so I'm going to answer the question. A blessing involves God in your life in a special way. So it is really demonstrating that your faith in God, and it involves God in your life. ఇక్కడ ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో దేవుడు మన యొక్క జీవితాల్లో నిలిచి ఉంటాడు. And ఇంకా ఇంపార్టెన్స్ ఏంటంటే దేవుడు మనతో ఉంటాడు.
So let's talk about the opposite. The opposite is demon possession, right? So if you have demon possession, you have an evil spirit in you. It's like అక్కడ రెండు విధాలుగా చూసి, ఒకటి దేవుడు, రెండోది దెయ్యము. అక్కడ ఆ పొజిషన్ లో ఉంటే మనకి ఆశీర్వాదం అనేది ఎక్కువ అవసరం. But when you have a blessing, you allow God's Spirit to bring special power to your life in a very good way. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం తప్పుగా ఉంటే అప్పుడు మనకి ఏం కావాలంటే దేవుడి యొక్క ఆశీర్వాదం కాదు. ఎప్పుడైతే దేవుడి యొక్క ఆశీర్వాదం మనకు వస్తుందో, దేవుడి యొక్క మన జీవితంలో గొప్పగా మార్చడానికి గల అవకాశం ఎక్కువ మనకి ఉంటుంది. అందుకే మనకి ఆశీర్వాదం అనేది ఎక్కువ మనకి అవసరం ఉంటుంది. దేవుడి యొక్క ఆశీర్వాదం మనకుంటే దేవుడు మనతో మన యొక్క జీవితాల్లో ఉంటాడని ఇక్కడ బ్రదర్ చెప్తున్నారు. డౌట్స్ ఉన్నాయి బ్రదర్, ఒకసారి మీరు క్లారిటీ వచ్చింది అక్కడ? అర్థం అవ్వలేదండి బ్రదర్. Brother, they have right like clarity about that. Why was blessing so important to Rebecca and Jacob? Yes, because now God is closer to Jacob and God will be involved. God's power will be involved in Jacob's life. ఇక యాకోబు యొక్క జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వాదము, అలాగే దేవుడి యొక్క ఆత్మ అనేది యాకోబుకి చాలా అవసరం కాబట్టి దేవుడు యాకోబుని ఎంచుకున్నాడు. వాళ్ళకి అందుకే ఆశీర్వాదాన్ని ఎక్కువ అవసరం యాకోబుకి. Yeah. Okay. And it's maybe worthwhile to go and read the blessings that God is giving Israel in Deuteronomy chapter 28. So go and read the blessings of obedience in your own time. So please go and read Deuteronomy 28 later, not now, so that you can understand what does a blessing do. So here is the scripture that I'm referring to. I'm just going to put it on the screen. Deuteronomy chapter 28. Well, if you read that, the whole chapter, you'll understand what a blessing and a curse does. Go and read it to find out the power of blessings. అక్కడ ఆశీర్వాదం గురించి deuteronomy 28వ అధ్యాయంలో చదవమంటున్నారు. ఆశీర్వాదం గురించి మొత్తం ఉంటుంది. ఇప్పుడు కాదు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. Okay, later. So on your own time, but you can go and read it to understand why blessing is so important and powerful. So we need to understand that, because we can use blessings even today. So if we don't understand blessings, well, we don't involve and invite God's power into our life. We just on our own, but we can invite those blessings in our life. Go and read Deuteronomy chapter 28 verse 8. It does not say that the blessings end. So I've got to ask you, does the blessings end anywhere in the Bible? Does the Bible says blessings end? ద్వితీయోపకాండము 28వ అధ్యాయంలో ఆశీర్వాదం గురించి మొత్తం అది తర్వాత చదవాలి. అందుకే ఇక్కడ మనకి మళ్ళా చెప్తా, ఆశీర్వాదం ఎందుకు ఇంపార్టెంట్. దేవుడి యొక్క ఆత్మ అనేది మనతో కలిసి మన యొక్క జీవితాల్లో ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మన అందరూ కూడా ఆశీర్వాదాలు ఎక్కువ కోరుకుంటూ ఉంటాం. దాని గురించి ఇక్కడ 28వ అధ్యాయంలో ద్వితీయోపకాండంలో మనకు చదువుకోవచ్చు. తర్వాత మీరు ఒక చాప్టర్ 28వ అధ్యాయం మొత్తం చదువుకుంటే మనకు ఈజీగా అర్థం అవుతుంది. Okay, let's go and see how Jesus is using blessings, right? So let's go and read Matthew chapter 5 verse 1 to 12, and we see blessings again. ఆశీర్వాదం గురించి యేసు ప్రభు జీవితంలో జరిగింది. అలాగే మనకు తెలిసింది మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. చదవండి బ్రదర్. ఏమన్నా మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వరకు. ఆయన జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు,
వారు వాదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి భూమి మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమునందు మీ ఫలం అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. థ్యాంక్ యూ బ్రదర్. Thank you, brother. All right. Does Jesus use blessings? ఇక్కడ యేసు ప్రభు వారు ఆశీర్వాదం అనేది ఉపయోగించారా? రెండో ప్రశ్న అండి. So it's a question. Does Jesus use blessings? And the sisters as well, please, you can welcome to answer. Sisters and brothers, does Jesus use blessings? ఈ యొక్క వచనాల్లో మనకి దేవుడు యేసు ప్రభు వారు ఆశీర్వాదాన్ని ఉపయోగించారు. Yes, brother. Yes, Jesus uses blessings. We can have blessings as well, just like Jacob and the Old Testament. We can have those blessings as well. God loves us. He wants to give us His power. దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటే ఇక్కడ యేసు ప్రభు ఎలా అయితే ఉపయోగించారో మన పాత నిబంధనలో యాకోబు దగ్గర అదే ఉపయోగించారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం చేసిన ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఇవ్వడానికి ముందుకు వస్తుండే. అది మన ఒక ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా ఎందుకు కోరుకుంటారని దేవుడు మనతో ఉండాలని, మన జీవితాల్లో బాగుపడాలని మనం కోరుకుంటాం. ఓకే. Yeah. All right. So what should we do to get blessings? What should we do to get blessings from Jesus? మనం యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఏం చేయాలండి? మనం ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి. హృదయం శుద్ధిగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాం. పాపం లేకుండా యథార్థంగా బ్రతుకుతూ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చిత్తం జీసస్ ఇస్ ద గాడ్. దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చాలి అంటే యథార్థంగా ఉండాలి. హృదయం యథార్థంగా we should do the God's will, then we will get the blessing. Yes, exactly. We will just seek God. He wants to bless us. He's ready to bless us. He's ready to bless brothers and sisters even when we're in trouble, persecuted, struggling, weak, crying, meek. He's blessing us. He wants to bless us. మనం ఎప్పుడైతే మన జీవితాల్లో ఇబ్బందులు గాని ఎలాంటి సమస్యలు గాని ప్రతి ఒక్కరు వస్తుందో దేవుడు మనకు ఆశీర్వాదాలు చూపిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయండి? ఆయన యొక్క మాటను నెరవేరిస్తే మనకు ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. And here we have the Greek word for blessing. So now we're in the New Testament, and the word there is makarios, is the word that used in Greek for blessing, blessed or being happy. ఆశీర్వాదం గ్రీక్ భాషలో మకారియోస్ అంటే ఆశీర్వాదం. ఇక్కడ మన కింద కూడా ఉంది చూసారా, బ్లెస్డ్ హ్యాపీ అని. అంటే గ్రీక్ పదం, అది గ్రీక్ పదంలో బ్లెస్సింగ్ అంటే ఏంటండి? మకారియోస్. Yeah. Macarius. Right, and we can read from Luke chapter 18